ప్రదర్శనతో మన హృదయాలను ఆకట్టుకున్న గొప్ప అందగత్తె పూర్ణ గారిని వేదిక మీద రావాల్సిన గివ్ హర్ ఎ బిగ్ క్లాప్ ప్లీజ్. చాలా చక్కగా అభినయించినట్టుగా మనకి ట్రైలర్స్ని చూస్తేనే అర్థమవుతుంది. అమ్మాయి అవును అనే సినిమాలో కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరిగింది. ఆమెని వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నామండి. ఇకపోతే పిలవలేదు. అలాగే మరో హీరోయిన్ గీతాంజలి, ఐ థింక్ ఫ్రూటీ, ఆమెను కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కరతాళంతో ఆమెను ఆహ్వానించవలసిందిగా ఆశిస్తున్నాం. ఇప్పుడు నా అన్న సి కళ్యాణ్ ఆ రోజు నుంచి ఈవేళ వరకు 2004 నుంచి ఈవేళ వరకు ఆయన అడుగుజాడలు నడుస్తున్నాం. ఈవేళ నేను ఛాంబర్లో కానీ పొలిటిక్స్ కౌన్సిల్లో కానీ ఎన్ని పదవులు అనుభవించిన దాని కారకుడు మాత్రం మా అన్నయ్య కళ్యాణ్. అయితే ఒకసారి చెప్పాడు, ఎందుకే చిన్న చిన్న సినిమాలు తీస్తావు, ఎన్ని సినిమాలు తీస్తావు, ఎప్పుడు చెబుతావు నువ్వు, ఓ మంచి సినిమా తీ, పెద్ద సినిమా తీ అన్నాడు. నేను ఆ ఒక్క విషయం ఆయన మాట వినలేదు, నేను విన్న కూడా. ఎందుకంటే పెద్ద సినిమాలు తీసిన వాళ్ళ పరిస్థితి కూడా పెద్దగా ఏం లేదు. నేను చిన్న సినిమాలు తీసినా నేను ఈవేళ చాలా కంఫర్టబుల్గా ఉన్నాను అన్నయ్య అని చెప్పాను. అందువల్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మా కళ్యాణాన్ని చేసిన ఈ మధ్య 6 సినిమాలకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. ఎందుకంటే ఒక సముద్రుడి దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా గౌరవమైన విలువ. కాబట్టి నేను అన్ని సినిమాలు తీసినా కూడా కళ్యాణ్ గారు 6 సినిమాలకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెద్ద సినిమాలు పనిచేశాను. అది చాలా నాకు ఆనందం. పేరుకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినా నేను కూడా ప్రొడ్యూసర్తో సమానం కాబట్టి ఆ 6 సినిమాలు నేను తీసినట్టే అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. ఇక భీమవరంలో నా గురువు బొండాడు రాంపండు గారు. ఎందుకంటే ఆయన నేను భీమవరంలో ఉన్నంతకాలం కూడా ఒక గాడ్ ఫాదర్ లాగా నన్ను చూసుకున్నారు. ఆయన నన్ను సినిమా ఫీల్డ్కి వద్దు, నువ్వు వెళ్తే సినిమా ఫీల్డ్ పాడైపోతావు, సినిమా తీయొద్దు అని రైల్వే స్టేషన్ వెనక్కి లాక్కొచ్చిన వ్యక్తి ఆయన. కానీ ఆయన మాట కూడా ఎదిరించి నేను ఇవాళ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఈ సినిమాలు తీసా. మన కోమట్లో సినిమాలు తీస్తే బాగుపడరు, బ్యాడ్ టైం వస్తుంది, ఇంట్లో పిల్లలకి పెళ్ళి అవ్వదు, నా మాట విను అని చెప్పారు ఆయన. నేను ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే తెచ్చి చూపిస్తాను, నా సంగతి చూపిస్తానని చెప్పేసి నేను మా గురువు బొండాడు రాంపండు గారిని కూడా ఎదిరించి నేను హైదరాబాద్ వచ్చి ఈవేళ నేను కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నానని సవినయంగా తెలియజేస్తున్నాను. సినిమాని వ్యాపారం కోసం తీస్తే, సినిమాలా తీస్తే ఎవరికి లాస్ రాదు. వేరే వ్యవహారాల కోసం సినిమాలు తీసి ఎక్కడో పోగొట్టుకుని ఈ సినిమా వల్ల పోయిందంటే కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అందువల్ల నాకు నచ్చిన ప్లానింగ్తో, నాకు తెలిసిన నా అనుభవంతో నేను సినిమాలు తీశాను. ఇంకా చిన్న సినిమా థియేటర్లు దొరకట్లేదు, బయ్యర్స్ లేరు, అవి లేవు ఇవి లేవు అంటారు. అవన్నీ నాకు తెలుసు, అవన్నీ తెలిసే సినిమా తీసా. అమాయకంగా సినిమా తీయలేదు. ఈవేళ మీ ముందు చూపించాం విజువల్ వండర్గా. ఇంత సినిమా తీసిన కారణం ఏంటంటే నేను ఈ సినిమాకి 10 కోట్లు 20 కోట్లు పెట్టుబడి పెట్టాల, లక్షలే పెట్టుబడి పెట్టా. అది నేను డైరెక్టర్ మీద నమ్మి చేసిన పని. నా డైరెక్టర్ శ్రీరాజ్, ప్లీజ్ కమ్ టు డస్. శ్రీరాజ్ బాలా గారు వేదిక మీద రండి. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. ఈవేళ ఈ ఫంక్షన్ పెట్టింది దేని గురించి అంటే, ఒకసారి ఈ సినిమా కష్టపడిన ప్రతి వ్యక్తిని కూడా ఒకసారి మీ అందరికీ పరిచయం చేసి, ఈ సినిమాకి వాళ్ళకి లక్షల కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాల, వాళ్ళకి ప్రేమ పంచిపెట్టాం. వాళ్ళకి ఒక పెద్దల చేతి మీద ఒక షీల్డ్ ఇస్తే వాళ్ళ జీవితంలో నేను మంచి సినిమా పనిచేశాను, ఈ సినిమా పనిచేసిన ఆనందపడతారని ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. బయ్యర్స్ లేరు, సినిమాలు ఆటలేదు, అన్నీ మామూలే. అయినా సినిమా తీస్తూనే ఉంటాను. మా ప్రాణం సినిమా, మా ఫ్యాషన్ సినిమా కాబట్టి ఈ సినిమా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. సినిమా లాసో లాభం మాకు తెలుసు కాబట్టి ఆ తెలిసి సినిమా చేతి తప్పలేదు, తెలియక నష్టపోయినా అని బాధపడకంటే తెలిసి సినిమా తీసాం. శ్రీరాజుని ఎందుకు అభినందిస్తున్నా అంటే ఈ సినిమా 45 రోజులు షూటింగ్ చేశాడు. ఈ 45 రోజులు కూడా నేను ఏ రోజున కూడా షూటింగ్ లొకేషన్కి వెళ్ళలేదు. నేను ఒకే ఒక రోజు పూర్ణ గారు వచ్చిన తర్వాత, ఏమంటే హీరోయిన్ వచ్చింది, మీరు రాకపోతే మర్యాద ఉండదు, ఒకసారి వచ్చి రండి సార్ అంటే నేను వెళ్ళి ఆ మేడంతో ఒకసారి విష్ చేసి నేను వెళ్ళిపోయాను. ఒకే ఒక్కరోజు పూర్ణ గారు ఉన్న రోజు నేను షూటింగ్ వచ్చాను తప్ప నేను ఎప్పుడు షూటింగ్ వెళ్ళా. ఎందుకంటే నాకు శ్రీరాజ్ మీద ఉన్న నమ్మకం. అతనికి నేను కోట్ల బడ్జెట్ ఇవ్వలేకపోయినా కోట్లంత ధైర్యం ఇచ్చాను అతనికి. నువ్వు చేయి సినిమా తీ, నీకెందుకు నేను ఉన్నాను వెనకాల. సినిమా మనం ఎంత ఖర్చు పెట్టామో తీసామో అంత రెట్టింపు ఖర్చు పెట్టి సినిమా పబ్లిసిటీ చేసి రిలీజ్ చేద్దాం, సినిమాలో దమ్ముంటే అదే ఆడుతుందని చెప్పాను. నేను సినిమా అనౌన్స్ చేసే రోజున 16వ తారీఖు ఒకే ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఈ 16వ తారీఖు సినిమా నాది ఒకటే ఉంది. నిర్మాత అందరికీ విన్నవించుకున్నాం, ఎవరైనా 16వ తారీఖు రిలీజ్ చేస్తానంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను, కావాల్సి ఉంటే 10 రోజుల ముందు చెప్తున్నాం. మీరు ఎవరు కూడా ఒక సినిమా మీద ఒక సినిమా వేస్తే మన చిన్న సినిమా పాడైపోతాయని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా ఈవేళ 6 సినిమాలు వచ్చినాయి. 6 సినిమాలు వచ్చినా నా సినిమాకు ఉండే గ్లామర్ నాకుంది, నాకున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, నాకున్న ఎగ్జిబిటర్లు ఉన్నారు,
నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ సినిమా వచ్చి ముందుకు వచ్చి రిలీజ్ చేస్తున్నారు. ఇది రేపొద్దున 16వ తారీఖున 170 థియేటర్లో రిలీజ్ అవుతుందంటే చాలా గర్వంగా చెప్తున్నా. కోట్లు పెట్టి తీసిన సినిమాకి అడ్రస్ లేదు, నా సినిమాకి డెఫినెట్గా అడ్రస్ ఉంది. నా సినిమా ఇది హిట్ అవుతుంది నేను చెప్పను, సినిమా ఫ్లాప్ వచ్చేమో కానీ నేను ఫ్లాప్ అవను, నా డైరెక్టర్ ఫ్లాప్ అవడు. సినిమా అవుతుంది డెఫినెట్గా జనం చూస్తుంది, జనం వచ్చి చూస్తారు. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ నిర్మాత కనబడ్డు, కానీ వీళ్ళు 90 ఫ్లాప్ తీసినా సరే నేను మీ ముందు ఇంకా నేను నుంచున్నానంటే దానికి కారణం ఓన్లీ బడ్జెట్, ఓన్లీ నా దగ్గర ఉన్న టీము, నా డైరెక్టర్ కానివ్వండి, నా టెక్నీషియన్ కానివ్వండి, నా ఆర్టిస్ట్ కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణ వల్లే నేను ఈ సినిమా తీయగలను తప్ప డబ్బు పెడితే సినిమా తీయటం అనేది ఈజీ ఏం కాదు. డబ్బు పెడితే చాలామంది సినిమా తీసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సినిమా తీయడం కంటే ముందు క్రమశిక్షణతో ఇక్కడ టీంని ఎన్నుకుంటే డెఫినెట్గా ఫ్లాప్ సినిమా కూడా మనం సేఫ్గా ఉండొచ్చని వచ్చిన ఉదాహరణగా ఈ సినిమాని తీసాం. ఈ సినిమాకి మంచి అప్లైజ్ వచ్చింది. ఇంచుమించుగా ఈ సినిమా అన్ని ఏరియాలు అమ్మడం జరిగింది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్, తమిళ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్మడం జరిగింది. ఆ హిందీ డబ్బింగ్ రైట్స్ కొన్న నిర్మాత కూడా సురభి మోహన్ గారు, వైద్యుని గారు అందరూ కూడా ఇక్కడ వచ్చారు. వారిని కూడా తర్వాత స్టేజ్ మీద పిలుస్తాం. ఎందుకంటే ఒక మంచి సినిమా ఉంటే ఎవరైనా బయర్స్ వస్తారని దానికి నిదర్శనం ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమాకి ఆది చందు అని ఒక గ్రాఫిక్స్ చేశాడు. చందు ఈ సినిమాకు ముందు మేము గ్రాఫిక్స్ కోసం, ఈ సినిమా యాక్చువల్ నిన్న మొన్న తీసిన సినిమా కాదు, 8 నెలల క్రితం స్టార్ట్ చేసాం. 8 నెలల నుంచి మా డైరెక్టర్ ఇలాగే ఉన్నాడు, ఏ సినిమా చేయకుండా, ఏ పని చేయకుండా ఈ సినిమా మీద ఆధారపడి ఉన్నాడు. ఎందుకంటే డబ్బు కోసం కాదు, సక్సెస్ కోసం ఆధారపడి ఉన్నాడు. ఇక చందు అతను ఈ సినిమాకి గ్రాఫిక్స్ చేశాడు. మేము గ్రాఫిక్స్ కంపెనీకి మేము ఇచ్చాం. ఇది మాకు ఇంత లెంత్ ఉందండి, 35-40 నిమిషాలు ఉంది లెంత్ అని చెబితే 45 లక్షలు బడ్జెట్ ఇచ్చారు. మన బడ్జెట్ ఎంత, 40 లక్షలు గ్రాఫిక్స్ ఖర్చు పెడితే మనం ఏమవుతాం, బయట ఎలా ఇస్తారు, డబ్బులు ఎలా ఇస్తారని చెప్పి ఎంతో ఆలోచిస్తున్న టైంలో బడ్జెట్ చెప్పండి. 4-5 మేము వీళ్ళు కలవడం జరిగింది. ఆ టైంలో మా చందు వచ్చి ఒక కొటేషన్ ఇచ్చి, సార్ నాకు డబ్బు కోసం కాదు, మా టీం ఉంది, మేమందరం పని చేస్తాం, మేము చేసిన సినిమాలు చాలా వెనకాల పడిపోయి ఉన్నాయి, బయట పడలేదు, మీరైతే రిలీజ్ చేస్తారు కాబట్టి నేను రీజనబుల్గా చేస్తాను సార్ అని చెప్పి ముందుకు వచ్చాడు. అతను సినిమా చేసిన తర్వాత అతను ఈ గ్రాఫిక్స్ చూసి అతనికి 4 పెద్ద సినిమాలు వచ్చినాయి అనేది ఇది అతిశయోక్తి కాదు. డెఫినెట్గా ఈ చందుకి మంచి ఫ్యూచర్ ఉంది. అన్ని పనులు నేనే చేయాలనుకుంటా, కానీ నేను ఒక్కరిని చేయలేం కాబట్టి మన శిష్యులతో ఒకటితో ఒక సంస్థ పెడితే అది మా కంపెనీ కింద ఉంటుంది ఉద్దేశంతో ఈ చందుకి ఎంకరేజ్ చేసి శ్రీనిధి డిజిటల్స్ అని పెట్టించాం. అతను చాలా బాగా చేశాడు ఈ సినిమా. ఈ విజువల్స్ చూశారు మీరు, ఎంత గ్రాఫిక్స్ ఎంత బాగున్నాయండి, అంత బాగున్నాయి. దానికి చందుని అభినందిస్తున్నా. అలాగే ఈ సినిమాకి కెమెరామెన్ కర్ణ గారు, అంటే కొంచెం సోది అనుకోకండి, ఎందుకంటే టెక్నీషియన్ కష్టపడి పనిచేశాడు ఈ సినిమాకి. ఆ టెక్నీషియన్ గురించి ఒక మాట చెప్తే అతను ఎంతో ఆనందపడతాడు. అలాగే కర్ణ గారు చోటగా నాయుడు గారు పనిచేసిన పెద్ద కెమెరామెన్ ఆయన ఈ సినిమాకి, సార్ నేను మీరు ఇచ్చే రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారు ఇవ్వండి పర్లేదు, నేను శ్రీరాజు గురించి మీ గురించి సినిమా చేస్తాను సార్, ఇది సినిమా తీస్తే రిలీజ్ చేస్తే నా పేరు వస్తుంది సార్, అంతకుముందు 3 సినిమాలు తీసేసాను, ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు సార్ అని చెప్పని అతను వచ్చి ఈ సినిమాని చాలా కష్టపడి 45 రోజులు షూటింగ్ చేశాడు. ఈ డే అండ్ నైట్ ఎంత కష్టపడారు మీరు మేకింగ్ వీడియోలో చూశారు. మీరు చాలా చాలా దూరం వెళ్ళి 130 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్ళి ఈ సినిమాని షూటింగ్ చేసుకొచ్చారు. అందువల్ల ఈ టీం అందరినీ పేరున మరి ఒకసారి అభినందిస్తున్నాం. అలాగే మా హీరోయిన్ ఫ్రూటీ కానివ్వండి, ఇక మా మెయిన్ హీరోయిన్ మా అవంతిక వచ్చిన తర్వాత సినిమా కలర్ మారింది. అంతకుముందు వరకు నేను సినిమా అనౌన్స్ చేయాలి, అసలు 45 రోజులు షూటింగ్ చేసినా కూడా అనౌన్స్ చేయలేదు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత సినిమాకి వచ్చిన గ్లామర్ వచ్చింది. ఆ సినిమా ఈ అమ్మాయిది గుడ్ లక్ అని ఎందుకంటే ఈ అమ్మాయి 5 సినిమాలు పనిచేస్తే 4 సినిమాలు సూపర్ హిట్ అండి. ఇది మా సినిమా, ఇది కూడా ఆ సూపర్ హిట్ కోవలోకి వెళ్తానని ఆశిస్తున్నా. ఇంత మంచి టీంతో పనిచేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలాగా పబ్లిసిటీ చేసి ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రండి సార్, ఇస్తాం. అన్న రండి. Give big clap please. Kartala Dvanlu. Avantika will be super hit.
ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ కొంచెం దయచేసి కూర్చుంటే వీడియో రెడీ అమ్మా. ఓ ప్యానింగ్ చేసుకోండి. కిరీట ధారణ. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్. అధినేత రామ్ సత్యనారాయణ గారు సత్కరించడం అందరికీ ముదావహం. థ్యాంక్ యూ. షీల్డ్స్ ఇవ్వాలని చెప్పి రామ్ సత్యనారాయణ గారు వీడియో గేమ్ డాడీ గారు ప్రొడ్యూసర్గా ఉపయోగపడండి. గివ్ హెర్ ఎ బిగ్ క్లాప్ ప్లీజ్. అలాగే బీజీఎస్ అలాగే కవర్ తీసేమా కవర్ చేయించాడు చాలా చక్కటి. అలాగే ఎడిటర్ సతీష్ రారాజ్ ఉచ్చారాంటర్ గారు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు రిలాక్స్ అవుతారు ప్లీజ్. భారతీ బాబు గారు. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్. ఇకపోతే యూఎఫ్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అందరికీ వేదిక మీద అందరికీ కూడా అందిస్తారు. ఈ పత్రిక ఎడిటర్గా నేనే బాధ్యత వహించానండి. తప్పులుంటే మందించండి. ఒక్కసారిగా మీ కరతాళంగా కోరుతున్నానండి సార్. అందరికీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరు ఓపెనింగ్ రోజు చెప్పాను నేను, రామ సత్యనారాయణ డెఫినెట్గా నీ జీవితం మంచి పని చేస్తున్నావు, డెఫినెట్గా ఇది మంచి ప్రాజెక్ట్గా బయటకు వస్తుంది, వచ్చే విధంగా చెయ్యి అని చెప్పాను. ఈరోజు ఈ ట్రైలర్స్ అలాగే సాంగులు కానీ సీన్లు కానీ అన్నీ డెఫినెట్గా ఈ సినిమా విజయం సాధించే విధంగా చాలా థ్రిల్లింగ్గా బాగా ఉన్నాయి. పర్టికులర్గా ఎందుకంటే నేను దెయ్యాలని బాగా నమ్ముకున్నోడిని, దెయ్యాలతో డబ్బులు సంపాదించినోడిని, దెయ్యాల కాన్సెప్ట్ ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగినోడిని. డెఫినెట్గా ఈ అవంతిక అనే దెయ్యం రామ సత్యనారాయణ పట్టి పీడించి బాగా డబ్బులు ఇచ్చే విధంగా చేసి, అలాగే దర్శకుడు కానీ మ్యూజిక్ బాగా చేసాడు, తను డైరెక్షన్ తను ఎంత ప్రాక్టికల్గా ఉన్నాడో ఆ రోజే చూసాం. ఎంటైర్ యూనిట్ కష్టపడి చేశారు, మంచి ప్రాజెక్ట్ బయటకు వచ్చిందని డెఫినెట్గా అనుకుంటున్నాం చూసిన మెటీరియల్ని బట్టి. కాకపోతే మా రామ సత్యనారాయణ మాత్రం చెప్పటం ఫ్లాప్ అయినా డబ్బులు వస్తాయి, ఫ్లాప్ అయినా డబ్బులు వస్తాయని ఎక్కువ చెప్తున్నాడు. ఇది ఫ్లాప్ సినిమా కాదు, ఎందుకంటే ఎక్కువ అలా చెప్పుకొని అలవాటు అయిపోయింది మా వాడికి. డెఫినెట్గా ఇది హిట్ సినిమా, హిట్ అవుతుంది. డెఫినెట్గా రామ సత్యనారాయణకి మంచి పేరు డబ్బు వస్తుంది. అలాగే ఎంటైర్ టీమ్కి ఎంఐ పూర్ణ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ వెరీ గుడ్. ఆ రోజే ఆ గెటప్లో చూసినప్పుడు ఈ సినిమాకి అమ్మాయి మంచి హెల్ప్ అవుద్దని చెప్పి నేను గురువు గారు అనుకోవటం జరిగింది. డెఫినెట్గా ఆ అమ్మాయి ఆల్ ఎక్స్ప్రెషన్స్ గెటప్ అన్నీ బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ అవంతిక ఎంటైర్ యూనిట్. డెఫినెట్గా రామ సత్యనారాయణ నీకు దెయ్యం పట్టద్ది, ఏమీ ప్రాబ్లం లేదు, డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాయలసీమ నుంచి కానీ రామ సత్యనారాయణ రాత్రి 12:30 కాల్ చేసి నాకు వాట్సాప్లో వీడియోస్ అయితే పంపించాడు. నేను 10 మినిట్స్లో దాని గురించి డిస్కషన్ చేసుకుని వెంటనే ఆయనకు ఆన్సర్ ఇచ్చాను. అమౌంట్ ఫిగర్ అది మాట్లాడుకున్నాము. తర్వాత నాకు తెలిసినంత వరకు ఇది ఈ పిక్చర్ అవంతి నాడు అరుంధతి నేడు అవంతిక అటువంటి పిక్చర్ అవుతుందని నాకు అర్ధరాత్రి
తెలిసి ఆయనకు చెప్పేశాను, నాకు సినిమా ఇవ్వకపోయినా బాధలేదు, పిక్చర్ అయితే హిట్ అవుతుంది, దీన్ని చాలా చిన్న సినిమాగా చిత్రీకరించాకరి మాట్లాడాకరి ప్లస్ హీరోయిన్ అమ్మాయి 3-4 సినిమాలు చేసినది, దాంట్లో ప్రతి ఒక్కటి హిట్టువే, దానివల్ల ఇది ఇటు కాకుండా పోకుండా అనేది ఉండదని నేను కోరుకుంటున్నాను. ఆ శ్రీశైలం మల్లికార్జున ఆశీస్సులు కానీ మనకు అందరికీ ఉంటాయి అని నేను కోరుకుంటున్నాను. తర్వాత నాకు తెలిసినంత వరకు ఈ సినిమా మాకు రాయలసీమ అంతా మేము పెద్దగా పబ్లిసిటీ చేయకపోయినా కానీ రెడ్డి గారు మాకు సినిమా కావాలి హాల్కి, ఏమి మాకు 6 అడుగుల బుల్లెట్ వెళ్ళిపోయింది, ఇది ఒక 15 అడుగుల బుల్లెట్ మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేశారు. ఏమి చేస్తే ఒక ఊరిలో 4-5 మందికి ఇచ్చేకి కాదు బాబు, ఒకదానికే ఇచ్చేకి అవుతుంది, మీరు ఏదైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోరని చెప్పిన నిన్న మొన్నటి నుంచి చెప్పిన ఉన్నాయి మాకు. రామసత్యనారాయణ గారు కానీ మళ్ళీ పెద్దలు కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏవి ఆయన అనుకున్నది నోట్లో నుంచి వచ్చినది అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంతసేపు టైం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామసత్యనారాయణ గారు ఎంతో ప్రెస్టీజియస్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని నాకు ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా స్టేజ్ ఇంతవరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండా ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో నేను అడగగానే నా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చిన్న సినిమాగా స్టార్ట్ చేసాం, కానీ ఒక్కసారి పూర్ణ గారు రాగానే దాని కలర్ మారిపోయింది. ఆయన చెప్పినట్టే నిజంగానే కలర్ మారింది. పూర్ణ గారు లాంటి డెడికేషన్ ఉన్న ఆర్టిస్టు, అంత పర్ఫెక్షన్ ఉన్న ఆర్టిస్ట్ని ఆ ఆర్టిస్ట్తో పనిచేయడం నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇంత తక్కువ స్టేజ్లో నేను ఇంకా తప్పటడుగులు వేస్తున్నాను డైరెక్షన్లో. తన్ని డైరెక్ట్ చేయడం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక డైరెక్టర్ ఒక సీన్ని క్రియేట్ చేసుకుని ఆ సీన్ని ఇలా ప్రజెంట్ చేయాలని కళ్ళకి కంటాం కదా, అది అక్కడ సార్థకత చేసుకోవడానికి కెమెరా ముందు ఆ ఆర్టిస్ట్ ఆ పర్ఫార్మెన్స్ చేయకపోతే డెఫినెట్గా ఆ సీన్ కిల్ అయిపోతుంది. అలా ఏం లేకుండా 1 సారి 2 సార్లు 3 సార్లు కెమెరా వల్ల డిస్టర్బెన్స్ వచ్చినా లేకపోతే వేరే దేని వల్ల డిస్టర్బెన్స్ వచ్చినా కూడా తను 1 మోర్ చేసి అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ మీరు అందరూ చూశారు. తన వల్లే ఈరోజు తన ఫేస్ వల్ల, తన ఎక్స్ప్రెషన్ వల్ల, తన ట్రైలర్ వల్ల ఈరోజు అద్భుతంగా ఈ సినిమాకి ఒక కలర్ వచ్చింది, అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగింది. నన్ను నమ్మి తను వేరే ఏదో షూట్లో ఉన్నారు అనుకోకుండా ఆయన చెప్పారు, ఇలా పూర్ణగారిని కలవమ్మా అని చెప్పారు. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఒకసారి లైన్ చెప్పగానే ఆవిడ నన్ను యాక్సెప్ట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆవిడకి సభాముఖంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. లైఫ్లో ఎప్పటికీ ఈ సిచ్యువేషన్ నేను మర్చిపోను. పూర్ణ గారి విషయంలో ఎప్పటికెప్పుడు తనతో అసలు తను ఊహించుకుంటూ కొన్ని స్టోరీస్ రాసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. తనతో వర్క్ చేసిన తర్వాత పొగడ్డం అని కాదు, అంత అద్భుతమైన ఆర్టిస్ట్ సౌందర్య గారు లాంటి ఒక అద్భుత ఆర్టిస్ట్ని చూసిన తర్వాత మళ్ళీ అంత గొప్ప నటి డెఫినెట్గా పూర్ణ గారే. ఈ సినిమా ఈరోజు నా సినిమా రేపు ఎల్లుండి రిలీజ్ అయిపోద్ది పక్కన పెడితే, ఆవిడ డెఫినెట్గా లాంగ్ లైఫ్ అద్భుతమైన క్యారెక్టర్లు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతారని, ఆ దేవుడు డెఫినెట్గా ఆవిడకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని, అలాగే రామ్ సత్యనారాయణ గారికి చాలా మంచి మంచి మాటలు అలా బోల్డ్గా పాపం ఆయన వెళ్ళిపోతుంది, కానీ చాలా మంచి మనసులో ఏముండదు. అందుకే దేవుడు ఆయనకి ఎప్పుడు మంచి చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కూడా ఆయన ఖాతాలో హిట్ పడాలని, అలాగే నాకు కూడా హిట్ అనిపించుకుని ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్. ఎక్స్ట్రాడినరీ ఒక డెప్త్ ఉంది అవంతిక అనే టైటిల్లోనే. అందరు చెప్పినట్టు ఈ పిక్చరు డెఫినెట్గా ఆ ట్రైలర్ చూస్తేనే ఒక థ్రిల్లరు, సస్పెన్సు, క్రైము అనేక రకాలుగా చాలా ఎమోషనల్గా ఉంది. రామ్ సత్యనారాయణ గారు మావాడు అని చెప్పుకోవడానికి సభాముఖంగా అందరి ముందర గర్వంగా ఉన్నాను. అలానే ఈ పిక్చర్ సక్సెస్ తర్వాత వారికి ముఖ్యమైన పట్టణాలు అన్నిట్లో కూడా, మా ఆర్గనైజేషన్స్ అన్నిట్లో కూడా వారికి తగిన విధంగా గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే మాలో సినీ రంగానికి చాలామంది దూరంగా ఉంటారు. అటువంటిది ఆయన ఇక్కడ రావడమే కాకుండా ఒక రికార్డు సృష్టించడము, 90 సినిమాలు తీయడము. ఇందాక నుంచి మనం చూస్తున్నాము ఆయన ఎంత ఫ్రాంక్గా మాట్లాడుతున్నారంటే 89 సినిమాలు తీసినా ఫ్లాప్ అయినా
నేను పద్ధతిగా తీస్తున్నాను, ఎవరు కూడా వాళ్ళ పిక్చర్ ఫ్లాప్ అయినా ఫ్లాప్ అయ్యింది అని చెప్పుకోరన్నమాట. ఇకపోతే కోడి రామకృష్ణ గారు, ఆయన గురించి ఒక్క నిమిషం చెప్పుకోవాలి. నా చిన్న వయసులో సినీ రంగంకి నేను ఎంటర్ కావడానికి వారి ప్రోత్సాహము, నా మొట్టమొదటి కెమెరా ముందుకు రావడము ఆయన దీంతోనే వచ్చాను. మంగమ్మ గారి మనవడిలో, ఆ తర్వాత దాదాపు 6 సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం జరిగింది. అనేక సినిమాలకి కొన్ని ప్రొడ్యూస్ చేసిన, కొన్ని సైలెంట్ పార్ట్నర్గా ఉన్న, సీరియల్స్ తీసిన ఆయన ఎప్పటికీ నాకు గురువు గారే. ఈ రోజున ఇక్కడికి రావడము, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన పాదస్పర్శ నాకు తగలడము చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా మా ఊరుతోనే ఆయన సినీ జీవితం ప్రారంభించడం జరిగింది. పగడాల పడవ, దానిలో హీరోగా యాక్ట్ చేశారు. ఎల్వి కృష్ణారెడ్డి అనే ఒక ప్రముఖ దర్శకుల డైరెక్షన్లో ఆయన హీరోగా వచ్చారు. వారికి, అచ్చిరెడ్డి గారికి, అలానే మన కళ్యాణ్ గారు మంచి ఆప్తులు, గౌరవనీయులు, పెద్దలు. ఈ మధ్య తరచూ మేము రెగ్యులర్గా అనేక ఫంక్షన్లో కలుస్తూ ఉన్నాము. వారికి, వేది మీద ఉన్నటువంటి అనేక మంది కళాకారులకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, మా వాళ్ళందరికీ, మీడియా వాళ్ళకి, పత్రికా మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, త్వరలో మేమే మా ప్రపంచ ఆర్ఎస్ మహాసభ తరఫున, ఎందుకంటే మా వాళ్ళు తీశారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి మీ యూనిట్ మొత్తానికి భారీ స్థాయిలో మేము సత్కారం చేసుకునే అవకాశం త్వరలోనే తీసుకుంటామని చెప్పేసి అని అడుగుతారు. రామసత్యనారాయణ గారు ఇండస్ట్రీకి వచ్చి మీ గుండెల్లో చోటిస్తారా అని అడిగారు. అలా అడగబట్టే ఆయన 90 సినిమాలు పూర్తి చేశారు. ఎంత ఫెయిర్గా ఉంటాడో విన్నాం కదా. ఆయన ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయన ఏది ఫెయిల్యూర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ₹1 కూడా నష్టపోకుండా నేను బయటకు వచ్చానని. ఆ టెక్నిక్ ఆయనకు ఉంది అని అంటే ఆయన 90 సినిమాలు హిట్ ఇచ్చాడు. ఆయన మూలంగా ఎవరు నష్టపోలేదు. ఎంతైనా కరెక్ట్ చేయొచ్చు, బట్ మీరు పెట్టిన దానికి పైన కరెక్ట్ చేసిందే సక్సెస్. అదే ఆయన చేసిన పని. రామ్ సత్యనారాయణ గారు, యు ఆర్ ఆల్వేస్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అందుకనే మంచి టైటిల్ సెలెక్ట్ చేసుకున్నారు, మంచి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నారు, కష్టపడే డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు, అందంగా ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఇచ్చేటటువంటి హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా ఒకటేంటి, ప్రతిదీ సెలెక్ట్ చేసుకుని మీ ప్రేమ, మీ ఇష్టం, మీ గౌరవం, ఇదే మీ భీమవరం. ఆ భీమవరాన్ని ఇక్కడ నింపేశారు పట్టుకొని. మరి ఇన్ని చేసి ఇన్ని సక్సెస్ఫుల్గా ప్రతిదీ చేసుకుంటూ వెళితే ఫెయిల్యూర్ ఎక్కడ చెప్పండి రామ్ సత్యనారాయణ గారు. యు ఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్ మ్యాన్, యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. am I right or wrong? Thank you very much, and thank you very much. Thank you, sir. So much, whoever sitting, all the legends who come and blessed Avantika movie, thank you so much. Actually, నేను ఇప్పుడు నర్వస్గా ఉంది. ఏంటి దిస్ మూవీ ఒక నైట్ ఫోన్ చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్ అవంతిక, ఇట్స్ అ టైటిల్ రోల్, చాలా ఏమీ లేదు బట్ ఉంటుంది. ఇట్స్ వెరీ స్పెషల్ థింగ్. నేను స్ట్రెయిట్గా మాట్లాడలేదు శ్రీరాజ్తో. ఇన్ ద ఫోన్ వన్స్ ఐ హర్డ్ కొంచెం అండ్ ద ఎండ్, అంతే. మిడిల్ ఏం జరుగుతుంది అన్నీ నాకు తెలియదు. ఐ జస్ట్ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. నాకు ఒక ఫిలిం నేను మిస్ చేసి తమిళ్లో ఐ వాంట్ టు డూ దిస్ ఫిలిం. ఐ డోంట్ నో ఎనీవన్, యారుకు నాకు తెలియదు. కళ్యాణ్తో మాట్లాడి ఐ సెడ్ స్క్రిప్ట్ చాలా బాగుంటుంది, నా క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. ఒక డ్రీమ్, ఒక హీరోయిన్తో లైక్ డ్రీమ్ రోల్ ఉందా మీకు, ఎలాగ క్యారెక్టర్ చేయాలంటే నాకు అవంతిక అంటే డ్రీమ్ రోల్ నిజంగా. మలయాళం ఫిలిం మణిచిత్ర తాళ్, ఐ థింక్ ఇన్ తెలుగు సౌందర్య గారు ఇస్ డన్. యా, ఆ మూవీ లాగా ఒక మూవీ చేయాలి, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి అని నేను
ప్రే చేశాను, బట్ డాన్స్ లేదు. బట్ క్లైమాక్స్లో కొంచెం అలాగే థ్యాంక్ యూ సో మచ్. అది నేను అండ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ నేను బెటర్ చేస్తే అదొక రీజన్ మై డైరెక్టర్. సీరియస్లీ వర్కింగ్ విత్ హిమ్, అతను ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు చెప్తా. నా తెలుగు కొంచెం వెరీ వెరీ బ్యాడ్, ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్, అందరికి ఐఎమ్ సో సారీ. అండ్ అతను ఏం చేసి నేను చేసా అంతే, వాట్ ఎవర్ హీఈస్ డన్ వద్దు అన్నీ అండ్ ద స్క్రీమింగ్ అన్నీ హీ షోడ్ మీ, నేను ఇమిటేట్ చేస్తా అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ మై డ్రీమ్ క్యారెక్టర్ అవంతిక. And my producer Garu, please come here. Ram Satyanarayana Garu, he's my dad. He calls me my daughter. Mundi chepta actually. And he used to come to the locations. Nenu oka 7-8 days work time lo kuda he comes and say, "Baunda, did you have your food?" Like a father comes and asks. ఎప్పుడే అండ్ నాకు తెలుగు అంత అర్థం అవ్వలేదు, బట్ హూఎవర్ సెడ్ మీరు మూవీస్ అన్నీ ఫ్లాప్స్, బట్ వాట్, ఫ్లాప్స్ ఇస్ నథింగ్ సార్. బట్ యు ఆర్ హియర్ ఇన్ ద స్టేజ్ అండ్ సో మెనీ సపోర్ట్, దట్ ఈస్ యువర్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ your movies, and thank you so much for giving me the great opportunity. And ఈ మూవీ హిట్ అయిందే నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి, ఈ రింగ్లో ఒక రింగ్ నాకు ఇవ్వాలి. ఓకే, మీడియాస్ అందరూ కొంచెం కరెక్ట్గా రికార్డ్ చేయండి, ఈ మూవీ హిట్ అయిందే, కరెక్ట్ కదా, కన్ఫర్మ్ హిట్టే. సో మీరు సెలెక్ట్ చేయండి. ఇదిలో ఇప్పుడే యాక్చువల్లీ ఇదిలో ఎంత చిన్న కాస్ట్ నాకు తెలియదు, అది మీరు సెలెక్ట్ చేసి 16th మార్నింగ్ నాకు ఇవ్వండి. ఏంటి నేను లైక్ యాక్చువల్లీ ఇతను చూసి ఇది నాకు ఒక చాలా బాగుంటుంది. ఇలాగే ఇట్స్ వన్, ఇఫ్ ఐ వేర్ అ వాచ్ అ రింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అ మ్యాన్ వేరింగ్ 4 rings, నో, ఒక రింగ్ నాకే కన్ఫర్మ్, అవంతికాకే. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో సారీ, యాక్చువల్లీ ఈ మూవీ ప్రమోషన్ టైంలో, ఆడియో రిలీజ్ టైంలో అన్నీ నేను మిస్ అయింది. అంటే నేను షూటింగ్ కొంచెం దూరంగా ఉంది. సో నేను వెన్ ఐ కేమ్ ఇట్ వాజ్ వెరీ లేట్. సో నాకు ఈ స్టేజే నీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ద ఫస్ట్ పర్సన్ ఐఎమ్ గోయింగ్ టు థ్యాంక్స్ ఆఫ్ కోర్స్ మై డైరెక్టర్, ద ప్రొడ్యూసర్ who has done my voice. అది నా వాయిస్ కాదు, శ్రీరాజ్ గారు's wife. Thank you so much ma'am. She has done even Bahubali for Tamanna. Actually మూవీ అంటే అందరికీ తెలుసు, యాక్టింగ్ అంటే 50, డబ్బింగ్ 50. So I did 50, I think I did 40 and she did 60. So thank you so much. Songs, music director sir, it was amazing, superb. And of course my cameraman sir, Karna sir, I think comparing to me any other film, ఇదిలో నాకి నేను ఇంత బాగుంటుందా, యాక్చువల్లీ ఐ థాట్ నా ఐస్ అన్నీ ఇంత డీటెయిల్గా క్యాప్చర్ చేసి వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టార్చర్స్ ఉంది బట్ నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. అండ్ my assistant cameraman sirs, unit, production, andarku, production side, andarku thank you so much. And VFX, you were amazing, superb sir, it was really really good. It was like chala movie chesi alaga oka film nenu idu kottaga, even I didn't know that, I thought somewhere outside chesina lage undi. Thank you. Ippudu ente like request June 16th, one more day. I'm also nervous. Everyone is nervous. Andaru audience, support ante audience. Please do watch the film in theatre. It is a beautiful film. I'm very sure Shaklagava Shankar, Dhanraj garu, andaru undi, comedy undi. Ee movie li nene ghost నాకు తెలుసు,
బట్ నా క్యారెక్టర్ అలాగే కాదు. నా క్యారెక్టర్కు మూవీ క్యారెక్టర్ చాలా డిఫరెన్స్ ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. మీడియాస్ అందరూ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి. అలాగే ఈ మూవీ కూడా మీరు సపోర్ట్ చేసి ఇంకొక హిట్ ఉంటే ఐ విల్ గెట్ దిస్ రింగ్. ప్లీజ్ నాకు ఈ రింగ్ కావాలి. సో మీరు కన్ఫర్మ్ హిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ నేను చేస్తాను. ఇవాళ మార్నింగ్ ఆవిడ వచ్చిన వెంటనే నేను చెప్పా, మేడం నెక్స్ట్ సినిమా ఉంది 20వ తారీఖు ఓపెనింగ్, మీరు వినాలి కదా ఆశిస్తాను. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ సత్యనారాయణ గారు. ఇప్పుడు మల్కాపురం శివకుమార్ గారు 2 ముక్కలు చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులు దర్శకేంద్రులైనటువంటి శ్రీ కోడి రామకృష్ణ గారికి, మరి అదేవిధంగా అన్న సోదరులు కళ్యాణ్ అన్న గారికి, దర్శకులు కృష్ణారెడ్డి గారికి, దర్శకులు అచ్చిరెడ్డి గారికి, మరియు మిత్రులందరికీ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రామ్ సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక ప్రొడ్యూసరే కాదు, ఒక ఫిలిం ఇండస్ట్రీ, ఒక ఫ్యాక్టరీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ప్రతి వారం ప్రతిరోజు మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరికీ కొత్త వారికి అవకాశం ఇస్తూ మరి సినిమాలు ఏ విధంగా తీయాలి, ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఏ విధంగా రిలీజ్ చేయాలనే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ మరి ముందుకెళ్తూ ఈరోజు 90 సినిమాలని కంప్లీట్ చేయడం జరిగింది. మరి వారు ఇందాక చెప్పినట్టుగా 90 సినిమాలని ఫ్లాప్ ఫెయిల్ అనకుండా ఈరోజు ఏ సినిమా అయితే మనం ప్రేక్షకుల ముందుకు సరైన సమయంలో సరైన డేట్ చూసుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తను మెసేజ్ పంపిస్తూ మరి ఈ సినిమా ఈ టైం బాగుందా లేదా, ఈ వారం బాగుందా, నెక్స్ట్ వీక్ బాగుందా అని మరి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మరి కొత్తగా వచ్చేటువంటి నిర్మాతలందరికీ కూడా వారు ఒక ఆదర్శప్రాయంగా, అంటే వారు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మరి ఈరోజు ఇండస్ట్రీకి ఎంతోమందికి కొత్త వారిని అవకాశం ఇస్తూ మరి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమా ఇండస్ట్రీ అంటే దాదాపుగా ఎవరైనా ఒకరిద్దరి మధ్యలోనే సినిమా అనుకుంటారు. అంటే ఏ వ్యాపారం చేసినా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో లాభసాటితో కూడుకున్నటువంటి వ్యాపారం ఉంటుంది. మరి ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలకు మనం అవకాశం ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది కేవలం సినిమా ఇండస్ట్రీ అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఒక సినిమా తీసామంటే ఆ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్లో ఒక 100 మంది 200 మంది యూనిట్ సభ్యులుగా కలిసి పనిచేస్తూ ఉంటే వారే కాకుండా ఆ యొక్క సినిమా నిర్మాణం కానీ నిర్మాణానంతరం కానీ దాదాపుగా ఒక పేస్టింగ్ చేసుకునే పోస్టర్ బాయ్ దగ్గర నుండి ఒక దర్శకుడు, హీరో, ఒక నిర్మాత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వ్యాపారంలో జాయిన్ అయ్యి మరి ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీ. సింపుల్గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అంటే దాదాపుగా మనం బ్రతుకుతూ 10 మందికి బ్రతికించడానికి అవకాశం ఉన్నటువంటి మరి ఎంతోమందికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి రామ్ సత్యనారాయణ గారు ఇలాగే మున్ముందు ఎన్నో సినిమాలు, ఇంకా ముందు మంచి సినిమాలు తీయాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ యొక్క టోటల్ ఎంటైర్ టీం అందరు కూడా బెస్ట్ విషెస్ చెప్తూ, తప్పకుండా వారు తీసినటువంటి సినిమాలో కెల్లా ఈ సినిమా, ఎందుకంటే ఈ సినిమాకు పెట్టినటువంటి ఎఫర్ట్స్ నాకు తెలుసు కాబట్టి తను మరి ఏ సినిమాకు పెట్టకపోవచ్చు, ఈ సినిమాకి అంత శ్రద్ధగా అంత కాన్సన్ట్రేట్తో ఈ సినిమా చేయడం జరిగింది కాబట్టి ఈ సినిమా మనం చూసినటువంటి ప్రారంభించినటువంటి ఆయన జర్నీ ఇవాళ 90 సినిమాల నిర్మాతగా ఈ అవంతికి సినిమా ఈ ఫంక్షన్ తోటి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈ జర్నీకి మూలకారకుడైనటువంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని స్మరించుకుంటూ మనకి చూపించినటువంటి ఆ వీడియో చూస్తే ఒక్కసారి ఆయనకి సంబంధించిన మొత్తం చరిత్రని మనందరి కళ్ళ ముందు ఆయన స్మరింపజేశారు. ఆయన మనసులో ఉన్నటువంటి ప్రేమ, ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవం పూర్తిగా మనకు ఆవిష్కృతం అయింది. ఆ ప్రయత్నంలో రామ్ రావుపల్లి గారు కూడా చాలా చక్కగా ఆయన స్క్రిప్ట్ని రూపొందించడం కానీ ఆయన వ్యాఖ్యానం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో గురువు గారికి స్మరించుకుంటూ
ఈ సినిమాని, ఈ 90వ సినిమాని ఆయన ఆశీస్సులతో ప్రారంభమైన అవంతిక సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. సో రామసత్యనారాయణ మరిన్ని సినిమాలు తీయాలి. అలాగే డైరెక్టర్ శ్రీరాజ్ గారి యొక్క కృషి, అవంతిక పాత్రల్లో పూర్ణ గారి యొక్క నటన, ఇవన్నీ చూసాం. డెఫినెట్గా ఇది పెద్ద సినిమా అవుతుంది, మంచి హిట్ సినిమా అవుతుంది. రామసత్యనారాయణ గారు త్వరలోనే 100 సినిమాలు పూర్తి చేసుకుని దాసరి నారాయణరావు గారి కోరిక ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ద్వారా ఫంక్షన్ జరిపిన ఆ అనుభూతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అచ్చిరెడ్డి గారు. రామ్ సత్యనారాయణ గారికి ఈ పిక్చర్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నిగర్వి జనరల్గా చిన్న మూవీ తీస్తేనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయినట్టు బిల్డప్లు ఇచ్చేస్తారు. చాలామంది ప్రొడ్యూసర్స్ని చూశాను రీసెంట్గా వస్తున్న వాళ్ళు. కానీ ఎన్ని పిక్చర్స్ తీసినా మా అందరిలో ఒక సామాన్యమైన వ్యక్తి, సాధారణమైన వ్యక్తిగా మాతో కలిసిపోతూ ఉంటారు. గత 8 సంవత్సరాలుగా రామ్ సత్యనారాయణ గారు మాతో పరిచయం ఉంది. ఆయన్ని చూసినప్పుడల్లా అనుకుంటా, అరే ఒక ప్రొడ్యూసరేనా ఈయనేనా అసలు అని అనుకుంటా. ఎందుకంటే ఆయన మాతో కూడా ఒక మూవీ యాక్ట్ చేయించారు. వాసవి మాత వైభవం అని మూవీ తీసి వైశ్యులందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. ఆయన ఏంటో అప్పుడు అర్థమైంది, దగ్గర నుండి చూస్తున్నాం. కానీ ఒక ప్రొడ్యూసర్గా ఉండరు, ప్రతి వ్యక్తిని, చిన్న ఆర్టిస్ట్ అని కాదు, మమ్మల్ని కూడా ప్రతి వాళ్ళని, ఏమ్మా మీరు భోజనాలు చేశారా, టిఫిన్ చేశారా, మీకు అన్నీ అందుతున్నాయి, అంత చక్కటి వ్యక్తి. ఇందాడు ఒక మాట చెప్పారు, నాకు ప్రతి సినిమా సక్సెస్ అవ్వడం లేదా అని. ఒక సామెత ఉంది కదండి, మనం నిత్యం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఎన్నో ఆ శిలకి ఎన్నో దెబ్బలు తగిలితే కానీ ఆయన ఒక శిలారూపానికి రాలేదు. దెబ్బలు తినలేక గడపగా మారిపోయిందంట. సో ప్రతి మనిషికి ఓటమి అనేది కామన్. కానీ ఎన్ని ఓటములు వచ్చినా ఆ ఫేస్లో చిరునవ్వు చెదరదు రామ్ సత్యనారాయణ గారికి. మాకు ముందు నచ్చి ఒకటి హీరోయిన్ గురించి, ఐ హ్యాడ్ సీన్ యువర్ 2 మూవీస్. అవును, ఆ మూవీ వాళ్ళకి భయం వేస్తూ ఉండేది. కానీ అలాంటిది ఈరోజు ఈ మూవీలో తను భయపెడుతుంది అందరినీ. అండ్ మంచి అవార్డు థ్యాంక్ యూ రాధ గారు. ముఖ్య అతిథి వైశ్య ప్రముఖులు వీరెల్లి లక్ష్మణ్. ఇంత మా సత్యనారాయణని అభిమానించే హృదయాలతో మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి అదే ఆయన విజయానికి నాంది పలుకుతుందని నా గట్టి నమ్మకం. ఈ సినిమా హీరోయిన్కి, దర్శకులకి, ఈ టెక్నీషియన్స్ అందరికీ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి, అది నెంబర్ 1 సక్సెస్ అవ్వాలని నా ఆకాంక్ష. ఆశిస్తున్నాను, తప్పకుండా అవుతుంది. మా సత్యనారాయణ చెప్పినట్టుగా ఈ చలనచిత్ర రంగంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే ఈ 2 మాత్రం లేవు. సక్సెస్ఫుల్ సినిమా, సక్సెస్ కాని సినిమాలే ఉన్నాయి. ఎప్పుడూ కూడా రామ సత్యనారాయణ సినిమా ఎలా మొదలుపెట్టినా, ఎలా ఫినిష్ చేసినా నా దృష్టిలో అతనిది సక్సెస్ఫుల్ సినిమా అనేది మాత్రం నిజం. ఎందుకంటే సినిమా సక్సెస్ అయితే లాభం రావచ్చు, సినిమా అయినా అవ్వకపోయినా లాభం వచ్చేది ఓన్లీ సత్యనారాయణ స్కూల్. అందుకని తప్పకుండా అది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక దారి. నిజం చెప్పాలంటే ఈరోజు మేము ఇంకా మా హృదయాల్లో బరువు పోలేదు, గురువుగారిని మర్చిపోలేదు. గురువుగారి పదవిలోనే మేము ఉన్నాం. ఇంకా గురువుగారితో మేము ఉండి ఆయనతో తిరిగి మా భుజాలు ఆయన తడుతూ ఆయన మధ్య మేము నడిచిన వాళ్ళం. ఈరోజు ఆయన్ని తెర మీద చూడాలంటే నిజంగా బాధగా ఉంది, నిజంగా బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు మాకుండే ధైర్యం ఒకటే. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ఈ ప్రపంచంలో ఏ మహానాయకుడు నీ ముందుకు వచ్చినా సరే నువ్వు లేచి నిలబడక్కర్లే. నిర్మాత చిన్నవాడైనా పెద్దవాడైనా నీ ముందుకు వస్తుంటే లేచి నిలబడి నమస్కరించాలి. అది దాసనారాయణ స్కూల్. అందుకని ఆయన స్కూల్ని, ఆయన మాటల్ని మా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం. ఆయన లేరనేది మర్చిపోతున్నాం, లేరనేది లేదు. మా వెనకుండి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు, ఫిలిం ఇండస్ట్రీని నడిపిస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంతసేపు దాసనారాయణరావు గారు ఉంటారు అనేది నిజం. మే 1 కార్మిక దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం. మే 4 చలనచిత్ర దినోత్సవం. అదే దాసరి గారి పుట్టినరోజు, దర్శకుడికి విలువ పుట్టినరోజు, నిర్మాతకి ఊపిరి పుట్టినరోజు. ఆ ఊపిరిని మాకు ఊపిరిగా చేసుకొని మేము ముందుకు నడుస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు. ఎప్పుడు కూడా నేను కూడా సత్యనారాయణకి చెప్పాను చాలాసార్లు,
సత్యనారాయణ, నువ్వు తీసిన సినిమా ఒకసారి నాకు చూపించాలి అని చెప్పాను. ఒకరోజు తీసుకొచ్చి 2 సినిమాలు చూపించాడు. అది 14,000 అడుగులు ఉంది. 7 రోజుల్లో తీశాడు. పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమ్మా, ఇది ఎలాగా, ఇది పాసిబుల్, ఇది నిజంగా వరల్డ్ రికార్డ్ అని నేను భయపడ్డా. అప్పుడు సత్యనారాయణ, నువ్వు సినిమా తీయాలి నాకు, రామకృష్ణ తప్పకుండా అంటే తప్పకుండా తీస్తాను, నాకు స్కూల్ ఉంది, నా సినిమాలకు స్కూల్ ఉంది. అలా కాదు, నీ స్కూల్ నేను లైక్ చేశా, నీ స్కూల్లో నేను సినిమా తీయగలిగినప్పుడే 7 రోజుల్లో పాటలతో అన్నిటితో పాటు నీ బడ్జెట్లో ఏ రోజైతే కోట రామకృష్ణ సినిమా తీస్తాడో ఆ రోజు నేను పిలిచి నేను సినిమా తీస్తా, నీ స్కూల్ నాకు ఛాలెంజ్ అని సత్యనారాయణకి నేను చెప్పా. అదే స్కూల్లో తప్పకుండా చేస్తారు. కానీ నాకు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా మమ్మల్ని కలిసినప్పుడు మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగా ఇప్పుడు కూడా, ఏమయ్యా రామకృష్ణ, మీ గురువుగారు ఎలాగయ్యా ఇన్ని సినిమాలు ఎలా తీస్తారు? ఆయన పొద్దున ఒకటి తీస్తారు, మధ్యాహ్నం ఒకటి తీస్తారు, నిద్రలో లేపిన ఒక సినిమా తీస్తారు, ఇమీడియట్గా మ్యూజిక్ డైరెక్టర్ అంటారు, ఇమీడియట్గా ఎడిటింగ్ అంటారు. అసలు అది పాసిబుల్లా? అలాంటి వ్యక్తి, అలాంటి దర్శకుడు ఎలా తీయగలుగుతున్నాడయ్యా? మాకు ఒక సీన్ తీస్తేనే 2వ సీన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నామని గురువుగారి దగ్గర వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు. అలాంటిది ఒకరోజు నేను నర్సరావు అందరూ కూర్చొని ఉండగా గురువుగారు మాట అన్నారు, ఏమయ్యా ఈ రామ సత్యనారాయణ ఎలాగే సినిమా తీస్తాడు, ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నాడు ఆయన. ఎలాగా ఇన్ని పాటలతోటి ఇన్ని సినిమాలు ఎలా తీయగలిగాడు, ఎలా తీస్తాడు అని గురువుగారు ఆశ్చర్యపోయారు. ఎలాగే నా స్కూల్ మంచిదయ్యా, దానికి ఒక సక్సెస్ వస్తే మాత్రం అది నిజంగా గిన్నీస్ బుక్, మాదంతా గిన్నీస్ బుక్ కాదు, సత్యనారాయణ గిన్నీస్ బుక్ అని ఆయన నిండు హృదయంతో చెప్పారు ఆ రోజు. ఎందుకంటే సత్యనారాయణ ఎప్పుడు కూడా ధైర్యాన్ని, పొగర్ని, ప్రిజుడిస్ని, ఓవర్ యాంబిషన్ని, ఓవర్ యాక్టివ్ని, ఓవర్ నమ్మకాన్ని ఎప్పుడు నమ్ముకోలే. సర్కస్లో చూడండి, పైన ఎంతమంది ఊగుతుంటారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా, పైన చాలా భయంకరంగా, అయినా సరే కింద వలకడతారు. ఎందుకంటే ఏమో ఇది స్కిడ్ అవ్వచ్చు, డేంజర్ అవ్వచ్చు అని ఆలోచిస్తారు. అలాగా ప్రొడ్యూసర్ సినిమా సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ మినిమం గ్యారంటీ పోకూడదు, ప్రొడ్యూసర్ జీవితాలు నాశనం అయిపోకూడదు అని మినిమం గ్యారంటీ నమ్ముకున్న వ్యక్తి. ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు ఎంతటి పనైనా సరే చేస్తారని మన పూర్వీకుల నుంచి చెప్తుందే. ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టించాడని, అలాగే కులీ కుతుబ్ షా అయితే బాగ్మతి కోసం ఏకంగా భాగ్యనగరాన్నే నిర్మించాడని చెప్పుకుంటాం. కానీ మగవాళ్ళ కోసం ఆడవారు ఏమీ చేయరని చెప్తుంటారు. మగవాళ్ళ కోసం ఆడవాళ్ళు కూడా ఎన్నో చెక్కు చెదరని కట్టడాలను నిర్మించారు. ఇది వినటానికి చాలా విచిత్రంగా ఉంది కదూ, కానీ ఇది నిజం.